అటు జనం ఇటు జనం ఎటు చూసినా జనం జనమే జనం కనుచూపు మేర జనం కంటి నిండా జనం జననేత జనం జగనన్న జనం. అవును, సామాజిక సాధికార యాత్రకు వెల్లువెత్తుతున్న ప్రజానీకంతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాలన్నీ జనమయమవుతున్నాయి. జగనన్న అభిమాన జనంతో తడిసి ముద్దవుతున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతున్న రూట్లన్నీ జన ప్రవాహంతో పరవళ్లు తొక్కుతున్నాయి. నాడు పార్టీ అధినేతగా చేసిన పాదయాత్రకు, నేడు ముఖ్యమంత్రిగా పాల్గొంటున్న సభలకు జన విలువ ఎంత ఉంటుందో తెలిసిందే. అయితే తమ క్షేమాన్ని, సంక్షేమాన్ని భుజానికెత్తుకొని తమకు అన్ని రంగాల్లో సాధికారత కల్పించిన జగనన్న స్వయంగా పాల్గొనకపోయినా ఇది జగనన్న కార్యక్రమం అనుకుంటూ సామాజిక సాధికార బస్సు యాత్రకు సారథ్యం వహిస్తున్నారు. సీఎం జగన్ ఎప్పుడు అంటుండే నా పేదలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సామాజిక సాధికార బస్సు యాత్ర సభా ప్రాంగణంలో ఉన్నాం. చూశారు ప్రజలందరూ కూడా ఎంత ఆనందోత్సవాల మధ్య ఈ యొక్క సభాయాత్రకు విచ్చేసి మరి యొక్క సభను విజయవంతం చేశారు. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు, ఈ నియోజకవర్గంలో ముస్లింస్, ఎస్సీలు, బడుగుబడిన వర్గాల ప్రజలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఈ రోజున బస్సు యాత్రకి బ్రహ్మరథం పెట్టి ఈ రోజున జగనన్న ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి ఘన స్వాగతం పలికారు. మరి ఇక్కడికి వచ్చిన వక్తులు అందరూ కూడా జగన్ గారి దయ వల్ల రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రులుగా, రాష్ట్ర కార్పొరేషన్లో చైర్మన్లుగా, డైరెక్టర్లుగా, ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా అందరూ కూడా, సర్పంచ్లుగా అందరూ కూడా మరి మాట్లాడుతూ ఉన్నారు. అందుకే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా చాలా ఆనందోత్సవాల మీద ఈ యొక్క బస్సు యాత్రలో పాల్గొన్నారని తెలియజేస్తారు. ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే సామాజిక సాధికార బస్సు యాత్ర అనేది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనుకుంటూ జగనన్న ఒక నినాదంతో జనాలు ప్రజల్లో మధ్యగా ఉండే క్యాష్ అనేది విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందంటే, గత పాలకులతో పోల్చుకుంటే ఈరోజు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ప్రతి కులానికి ఒక న్యాయం చేస్తూ డైరెక్టర్ దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ వరకు ప్రతి ఒక్కరికి అందరికీ అందే విధంగా ప్రతి ఒక్కరూ ఒక అన్ని కులానికి చెందే వ్యక్తులకి, కులానికి కానీ మతానికి కానీ అన్ని మంచి జరిగే విధంగా ఈ సాధికార బస్సు యాత్ర ఎంతో ఘనంగా జరిగింది. మీరే చూస్తున్నారు ప్రతి ఈరోజు జరుగుతున్న ఈ కాన్సెప్ట్ని. కానీ ఎంతో సంతోషంగా ఉంది. జై జగన్. ఏ గవర్నమెంట్ చేయలేని పని శ్రీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసింది. ప్రతి పౌరుడికి కూడా అందాల్సిన అన్ని డైరెక్ట్ గా పౌరులకు అందుతున్నాయి. ఈ విధంగా ఏ గవర్నమెంట్ చేయలేదు. కేవలం వైఎస్ జగన్ రెడ్డి సమస్య జరిగింది ఇది. కాబట్టి మళ్ళీ మన వైఎస్ జగన్ రెడ్డి గారికి రావాలని మనం మనసారా కోరుకుంటున్నాము. అలాగే లబ్ధిదారులందరికీ డైరెక్ట్ గా మన భేదం లేకుండా అందరికీ డైరెక్ట్ గా చేరుతున్నాయి. ఇంకోటి సామాజికంగా ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి అందరికీ న్యాయం చేస్తున్నాడు. ఈ విధమైన న్యాయం ఏ గవర్నమెంట్ లో జరగలేదు. కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో మాత్రం జరుగుతూ ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ, ఓసీ వాళ్ళందరికీ కూడా సామాజిక న్యాయం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాలు పంచుకుంటూ పెత్తందారీ బాబులకు భిన్నంగా సీఎం జగన్ సామాన్యుడిని సాధికారిని చేస్తున్న వైనాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ వివరిస్తున్నారు. ఈ యాత్ర సందర్భంగా జరుగుతున్న బహిరంగ సభలకు జనవాహిని ఉరకలెత్తి పోటెత్తుతోంది. వీధులు, కూడళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో రెపరెపలాడుతూ జై జగన్ నినాదాలతో మారిమోగిపోతున్నాయి. మంచి జరిగింది, మంచి చేశాను అని నమ్మితేనే ఆదరించండి. మంచి చేసిన నాయకుడిని మరిచిపోతారా పేదలు? సామాన్యులు ఆయన పిలుపునివ్వటమే ఆలస్యం. సామాజిక సాధికార యాత్ర కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు. పేద, బడుగు, బలహీన, అణగారిన వర్గాల ప్రజలు యాత్రను విజయవంతం చేసి సంతోషంగా ఉందా అంటూ నాయకులను కుశలమడుగుతున్నారు. ఇదే సామాజిక సాధికార బస్సు యాత్రలో ప్రతి చోట కనిపిస్తున్న దృశ్యం. ప్రతి మహిళకి దేవుడిచ్చిన అన్న మా జగనన్న. జై జగన్. కులం చూడకుండా, మతం చూడకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. విన్నారుగా, కళ్ళారా చూశారుగా, జగనన్న జనం బాధ్యత భుజాన వేసుకుని సామాజిక సాధికార యాత్రను నడిపిస్తున్న వైనాన్ని. సంక్షేమ పథకాల లబ్ధిదారులు సామాజిక సాధికార యాత్రను తమ సొంత కార్యక్రమంగా భావిస్తూ పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. నేతలు యాత్ర నిర్వహించిన ప్రతి చోట పండుగ వాతావరణం కనబడుతోంది. జగనన్న మహిళలకు చాలా పెద్దపీట వేశారు. మా జగనన్న చేసే ఎన్నో పథకాలు
ఎన్నో సంక్షేమ పథకాలకి నిదర్శనమే మేమందరం కూడా మా జగనన్న సాధికార ఈ బస్ యాత్రకి మేము వచ్చాము. జగనన్న ప్రవేశపెట్టిన మా అమ్మఒడి కానీ, విద్యా దీవెన, తర్వాత ముసలి వాళ్ళకి పెన్షన్లు, అలాగే మా మైనార్టీ కానీ ఎవరైనా సరే కులం మతం భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పార్టీలో పెద్దపీట వేశారు. ప్రతి ఒక్కరిని కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎవరు కూడా పేద ధనిక అని ఎలాంటి తారతమ్యాలు లేకుండా మా జగనన్న మాకు ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో ఉపయోగాలు కల్పిస్తున్నారు. అలాగే పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క ప్రజలకి కూడా తను ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా 100% మా జగనన్న మా అందరికీ ఇచ్చారు. అలాగే ముఖ్యంగా ఆరోగ్య సురక్ష అని మొన్న పెట్టిన పథకం అన్న నిజంగా చాలా గొప్ప మంచి కార్యక్రమం అన్న. ఆరోగ్య సురక్ష చాలా మంది బీపీలు కానీ, షుగర్లు కానీ, అలాగే కంటి వైద్యాలు ప్రతి ఒక్కటి కూడా కావలసిన మందులు అన్నీ కూడా ఇప్పించారు. అలాగే మా మహిళలకి ఎలా అయితే రుణమాఫీ ఇస్తానని చెప్పేసి ఆ రోజు మాకు మాట ఇచ్చారు, అదే విధంగా మా మహిళా సంఘాలన్నిటికీ కూడా రుణమాఫీ అనేది కంపల్సరీగా మా అందరికీ కూడా ఇచ్చారన్నా. మీకు ధన్యవాదాలన్నా. అలాగే సున్నా వడ్డీలు కానీ మా ఒక ఇంటికి సున్నా వడ్డీ అని, ఆసరా అని, అమ్మఒడి అని, విద్యా దీవెన అని, ఫీజు రియంబర్స్మెంట్ అని, ఆటో వాళ్ళని, అలా ఒక్కొక్క ఇంటికి ఎలా లేదన్నా 1,50,000 వరకు ప్రభుత్వం నుంచి మేము ఎంతో లబ్ధి పొంది ఉన్నామన్నా. అన్న మా అందరి మహిళల తరఫున, అలాగే మా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం మహిళలందరి తరఫున మా జగనన్నకి ధన్యవాదాలు. జై జగన్. రామరాజ్యాన్ని చూడాలనుకుంటే మనం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని వచ్చి చూడండి. ఇంతకంటే గొప్ప రామరాజ్యాన్ని స్థాపించినటువంటి ప్రాంతం ఎక్కడా లేదు. కులం చూడకుండా, మతం చూడకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా మనమంతా మళ్ళా ఇలాంటి నాయకుడిని పోగొట్టుకోకుండా మళ్ళీ ఎలక్షన్లలో ఇలాంటి నాయకుడిని మనం ఓటు వేసి గెలిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. జనాకర్షణ కొందరికి సినిమా క్రేజ్ వల్ల వస్తుంది, ఇంకొందరికి కుటుంబ నేపథ్యం నుంచి వస్తుంది. కొందరు దానికోసం మీడియాను నమ్ముకొని కోరినట్టు రాయించుకొని చూపించుకొని మాయా మోసంతో తెచ్చుకోవడానికి తంటాలు పడతారు. కొందరు జనములో క్రేజ్ ఉన్న అర్జెంటుగా అధ్యక్ష అనడం కోసం షార్ట్ కట్ మెథడ్స్ను వాడతారు. అలాంటి బాబుల ఆటలు సాగేది బండారం బయటపడేంత వరకే. కానీ ప్రజల కోసం ఏదైనా చేయగల సాహసం, పేదల కోసం ఎందాకైనా అనే తెగువ చెప్పడం కాదు, చేసి చూపించడం ముఖ్యమని నమ్మి జనం కోసం యంత్రాంగాన్ని పరుగులు పెట్టించగల కార్యదక్షత, ప్రపంచ మేధావులు సైతం మెచ్చుకునే పథకాలు, కార్యాచరణ ఒక నాయకుడు శక్తిమంతుడు, యుక్తిమంతుడు అనడానికి కొలమానాలు. జనాకర్షణకు ఆ నాయకుడు అడ్డదారులు తొక్కాల్సిన పని లేదు, వెన్నుపోట్ల అవసరం లేదు, ఊగిపోతూ ఉన్మాది కావలసిన అగత్యం అంతకన్నా ఉండదు. సామాన్య బతుకులు బాగు చేసే పనులతోనే ప్రజలకు దగ్గరవుతాడు. పేద బడుగు బలహీన అణగారిన వర్గాలను హక్కున చేర్చుకుంటాడు. అందరికీ ఆత్మీయుడవుతాడు. అందరినీ సమానంగా చూస్తూ జన సమ్మోహనుడవుతాడు. ఎంతలా అంటే సామాజిక సాధికార యాత్రకు వెల్లివెత్తుతున్న జన సునామీలా. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇక్కడ మన బనాన్పల్లి నియోజకవర్గానికి వస్తే కారసాని రామరెడ్డి గారు చాలా ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఈయన కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశాలకు దండిగా ఉన్నాయి. ఖచ్చితంగా గెలిపించి తీరుతాం. ఈరోజు ఈ యొక్క మన కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చిన ఈ జనాల బస్సు యాత్ర గురించి జనాలకిన చూస్తే నిజంగా ఈరోజే రామరెడ్డి గారు గెలిచినంత ఆనందంగా ఉంది. జగన్ వచ్చేసి ప్రతి మనిషికి డబ్బులు ఇస్తున్నాడు, భూములు ఇస్తున్నాడు, వాటర్ ఇస్తున్నాడు, మన ప్రతి ఒక్కరు హక్కులు ఇస్తున్నాడు. ఏదన్నా కానీ ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడు మనకు. ముస్లిం మైనారిటీకి కానీ, బీసీలకు కానీ, అక్కడి నుంచి మన ఎస్సీ ఎస్టీలకు కానీ అందరికీ న్యాయం చేస్తున్నాడు. మళ్ళా ప్రతి ఒక్కరూ జగన్కు న్యాయం చేయాలా. అందుకే మనకు జగన్ ముఖ్యమంత్రి కావాలి. జగన్ కనీసం అంటే 30 సంవత్సరాలు ఉంటాడని నా కోరిక ఉంది. దానికి ఎన్నో ఆస్కారాలు ఉన్నాయి. ఏదైనా కానీ ఖచ్చితంగా జగన్ ముఖ్యమంత్రి కావాలి. ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ప్రతి ఊర్లో అసలు డెవలప్ సిమెంట్ రోడ్లు కానీ, మన నీళ్ళ ట్యాంకులు కానీ, మళ్ళీ వాటర్ పైపులు కానీ, ఏదన్నా కానీ అభివృద్ధితో పాటు రైతులకు ఇన్సూరెన్స్ కానీ, మళ్ళీ ఇక్కడ పంటల బీమా పథకం కానీ, వాలంటీర్ వ్యవస్థ,
ప్రతి ఇంటి దగ్గరకు పోయి న్యాయం చేస్తున్నారు. స్వతంత్రం వచ్చినాక ఇటువంటి న్యాయం ఎప్పుడూ జరగలేదు. గాంధీ మహాత్ముడు కలలుగన్న స్వరాజ్యం ఇప్పుడు వచ్చింది, జగన్ ద్వారా వచ్చింది. అందుకే జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. పేద, బడుగు, బలహీన, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన ప్రజానికం బస్సు యాత్ర, బహిరంగ సభల బాధ్యతను భుజాన వేసుకుని విజయవంతం చేస్తున్నారు. ఇది మన ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, మనందరికీ లభించిన సాధికారం. తరాల తరబడి పూరింపుగా ఉన్న కలను సాకారం చేసిన జగనన్నకు జై కొట్టాల్సిన సందర్భమంటూ చైతన్యం పొంది చైతన్యపరుస్తూ బస్సు యాత్ర కార్యక్రమాలకు జనం ఉత్సాహంగా పరవళ్లు తొక్కుతున్నారు. మన జగనన్న చేసిన సంక్షేమ పథకాలన్నీ మా అందరికీ కూడా నచ్చాయి. చెప్పినవన్నీ కూడా ఇచ్చారు. ప్రతి మహిళలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా చేశారు. అలాగే పిల్లలకి అమ్మఒడి కానీ, ఆడవాళ్ళ మహిళలకి ఆసరా కానీ, రుణమాఫీ కానీ మొత్తం అన్ని కూడా చేశారు. రైతు భరోసా అన్ని ఇచ్చారు. మళ్ళీ మా జగనన్న రావాలనే మా కోరిక. మేమందరం కూడా ఈ దక్షిణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వెళ్ళి జగనన్నకే మేము ఓటేసి గెలిపిస్తాము. జగనన్న వస్తే మాకు మొత్తం అన్ని మేలు జరుగుతుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేసినవన్నీ మాయ మాటలో మోసపోయారు. ఇప్పుడు జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ చూసి అందరం కూడా మెచ్చుకొని అందరం కూడా ఆలోచించి ఇప్పుడు తప్పగా జగనన్న రావాలని అందరి కోరిక. ముందుకి జగనన్న వస్తే మళ్ళీ మన రాష్ట్రం చాలా పొగలబాటుగా నడుస్తుంది. ఆడబిడ్డలకి మన సొంత అన్నదమ్ములైనా మనకు చేయరు. అటువంటిది సొంత అన్నదమ్ముళ్ళగా జగనన్న మహిళలుగా అండగా నిలిచి మాకు మా పిల్లలకి ఎంతో అభివృద్ధిలోకి తీసుకుని వచ్చారు. అందుకని జగనన్న ఎప్పుడు కూడా మేము ఒక రాజులాగా దేవుళ్ళలాగా చూసుకొని మళ్ళీ జగనన్న రావాలి కావాలని మాకు మహిళలందరికీ. సామాజిక సాధికార బస్సు యాత్ర అనేది నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనుకుంటూ జగనన్న ఒక నినాదంతో జనాలు ప్రజల్లో మధ్యగా ఉండే ఆ క్యాష్ అనేది విధంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కానీ ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందంటే, గత పాలకులతో పోల్చుకుంటే ఈరోజు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ ప్రతి కులానికి ఒక న్యాయం చేస్తూ డైరెక్టర్ దగ్గర నుంచి కార్పొరేషన్ చైర్మన్ వరకు ప్రతి ఒక్కరికి అందరికీ అందే విధంగా ప్రతి ఒక్కరూ ఒక అన్ని కులానికి చెందే వ్యక్తులకి, కులానికి కానీ మతానికి కానీ అన్ని మంచి జరిగే విధంగా ఈ సాధికార బస్సు యాత్ర ఎంతో ఘనంగా జరిగింది. మీరే చూస్తున్నారు. జై జగన్. సామాజిక సాధికార బస్సు యాత్రకు వెల్లివెత్తుతున్న ప్రజానికంలో ఉన్న సింహభాగం ప్రజలు, కార్మిక, కర్షక వర్గాలకు చెందిన బీసీలే. పెత్తందారుల చేతుల్లో మోసపోయి వారిలోనూ మనందరి ప్రభుత్వంలో జగనన్న పథకాల లబ్ధి పొందుతూ సొంత కాళ్లపై సాధికారికంగా నిలబడుతున్న మహిళలే ఎక్కువంటున్నారు అక్కా చెల్లెమ్మలు. నేను ఈ డ్వాక్రాలోని ఒక గ్రూప్ లో ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఆయన మాకు రుణమాఫీ చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తానన్న రుణమాఫీ ఆయన మాకు చేయలేదు. కానీ జగన్ గారు మాకు రుణమాఫీ చేశారు, పావలా వడ్డీలు ఇచ్చారు. మళ్ళీ మా అబ్బాయి బీటెక్ డిప్లొమా నుంచి ఈ జగనన్నే చదివించారు. మా అబ్బాయి ప్రస్తుతం గుజరాత్ లో జాబ్ చేస్తున్నాడు. ఇవే కాకుండా నవరత్నాల్లో నేను ఎన్నో లబ్ధి పొందాను. నేను ఒక టైలర్ని. నాకు సంవత్సరానికి 10,000 చొప్పున నాకు ఇస్తున్నారు జగనన్న. నేను మళ్ళీ ఈ జగనన్న పరిపాలన రావాలని కోరుకుంటున్నాను. చాలా మంది మహిళలు 45 సంవత్సరాలు 18,000 పొంది వాళ్ళకి చేతనైనంతలోని ఒక టైలరింగో లేదా కిరాణా షాప్ లో, బట్టల షాప్ లో ఏంటంటే ఒక 40 సంవత్సరాల వయసు వచ్చాక మహిళలకు ఒక ఉపాధి అనేది ఒకటి ఈ జగనన్న కల్పించారు. జనాన్ని సొంతం చేసుకున్న ముఖ్యమంత్రిని సొంతం చేసుకున్న జనం జన్మలో కనపడతారా? ప్రత్యక్షంగా చూడాలంటే సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతున్న ఏ ఊరైనా వచ్చి చూడొచ్చంటున్నారు ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజానికం. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో జరుగుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రలో మీరు పరిశీలించినట్లయితే సౌత్ మొత్తం కూడా సముద్రం అన్నట్లు ఉంది జనాలు అనేది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు పాలు పంచుకుంటున్న సందర్భం చూస్తున్నాం. మన నవయువ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించిన తీరుకి యావత్ నియోజకవర్గ ప్రజలంతా కూడా చాలా దీనిగా చూస్తున్నారు. ఏంటి ఇంతకు ముందు ఏదైనా జరిగినట్లయితే ఇంకా రావడం వీడియో కాన్ఫరెన్స్ లో ఇది ఎంక్వైరీ అది అనేవాళ్ళు. ఈరోజు ఆయన ఇచ్చే చెక్కుల పంపిణీ మొన్న జరిగింది, నిన్న చెక్కుల పంపిణీ జరిగింది. ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు సౌత్ నియోజకవర్గం చూస్తుంది. ఎందుకంటే ఈ బోటు ప్రమాద బాధితులను ఆదుకునే తీరైతేనేమి, ఆ గడప చూశాను ఈ గడప చూస్తున్నానని చెప్పి ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు
నినదించే తీరు చూసినట్లయితే వాళ్ళకు జరిగే అన్యాయం, వాళ్ళకు చూసే చిన్న చూపు ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మన రాష్ట్ర ప్రజలకు మన ముఖ్యమంత్రి గారు ఎంత బాగా అందుబాటులో ఉంటూ ఎంత బాగా సేవ చేస్తున్నారు అనే దానికి ఈరోజు నిదర్శనం. వాస్తవాలు గణేష్ గారు చెప్పే తీరే నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో జగనన్న మళ్ళీ 175 సాధిస్తారని నిలదీస్తూ జై జగన్. విన్నారుగా, నిజాన్ని గ్రహించారుగా. ఇంతకాలం మమ్మల్ని ఎవరు పట్టించుకున్నారు? దేవుడు దయ కొద్దీ జగనన్న వచ్చి అందరినీ ఆదుకుంటున్నాడు. ఆయన్ని వదులుకుంటే మళ్లీ పెత్తందారి తోడేళ్ల బారిన పడాలి. అది అత్యంత భయానకం. చస్తున్నాం బాబు సాయం చేయండి అంటే ఎంక్వైరీలంటారు, కమిటీలంటారు, రిపోర్టులంటారు. మళ్లీ అడిగితే ఏం తమాషాగా ఉందా అంటూ బెదిరిస్తారు, భయపెడతారు. చేసే అరకొర సాయం అందుకోవాలంటే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పడిగాపులు పడాలి. పెత్తందారీల తమ్ముళ్లకు లంచాలిచ్చుకోవాలి, చీత్కారాలు భరించాలి. ఇంటికే పంపించి అన్నీ సమకూరుస్తూ మా కాళ్లపై మేము నిలబడేలా సాధికారుల్ని చేస్తున్న జగనన్నను వదులుకునే ప్రసక్తే లేదంటున్నారు ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారం పొందుతున్న ప్రజానికం. గతం గుర్తుకు తెచ్చుకుంటూనే జనం బింబేలెత్తిపోతున్నారు. ఈరోజు మహిళా సాధికారత మన జగన్ ద్వారాగే ముందుకు వచ్చింది. అలాగే సాధికారత బస్సు యాత్ర అనేసి అంటే ప్రతి ఒక్క అన్ని కులాలు, అగ్ర కులాలన్నీ కూడా ఎంత ముందుకి తీసుకొస్తున్నాడో జగన్ గారు ప్రతి ఒక్క వాళ్ళకి జనాలకు తెలియాలని ఈ బస్సు సాధికార యాత్ర చేశారు. ఇది బాగా సక్సెస్ అయింది. అలాగే జగనాన్ని ఇచ్చిన ప్రతి పథకం వాలంటీర్ రూపాయన సచివాలయం రూపాయన గృహసారథులు, కన్వీనర్స్ మేమందరం వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అందించి ఇంకా వాళ్ళకి ఏవైనా రాకపోతే ఏ కారణాలు చేత రావట్లేదని తెలుసుకొని వాళ్ళకి పథకాలు ఇంటి ముందు ఇస్తున్నాము. ఇలాంటి పథకాలు చెప్పిన మాట తీర్చే నాయకుడు కాక ఇంకెవరు గెలుస్తారని నమ్మకం మాకు గట్టిగా ఉంది. ఇంకా ముందుకి మేము రాబోయే ఎలక్షన్స్ లో కూడా గట్టిగా కష్టపడి మళ్ళీ మా సీఎంగా జగన్నే చూస్తాము. మా నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే గారిని గెలిపిస్తాం. అందుతున్నాయి, అన్నీ అందుతున్నాయి. ఒకటా రెండా? క్షేమం, సంక్షేమం, కూడు, నీడ, మొత్తం 5 అందుతున్నాయి. పిల్లలకు మంచి వాతావరణంలో, కలలో కూడా ఊహించని సదుపాయాలతో విద్య, నాణ్యమైన వైద్యం, వ్యవసాయానికి భరోసా, స్వయం ఉపాధికి 0 వడ్డీ రుణాలు. ఒకటేమిటి, తమకందుతున్న జగనన్న సాయం గురించి వరుస పెట్టి చెప్పేస్తున్నారు సామాజిక సాధికారులు. జగన్ గారు మనకి ప్రయోజనం చాలా కలిగింది, అవి చెప్పలేము. నవరత్నాల్లో భాగంగా అన్ని చేసి పెట్టారు మాకు జగన్ గారు. అలాగే మా ఆర్పీల ద్వారా ప్రజలకి 0 వడ్డీ కానీ, రుణమాఫీ కానీ, అలాగే 10,000 రూపాయలు మెయిన్ స్ట్రీట్ వెండర్స్, రోడ్డు మీద ఖాళీ వ్యాపారం చేసుకున్న వాళ్ళకి జగన్ గారు 10,000 రూపాయలు లోన్తో స్టార్ట్ చేసి 10, 20, 50 లక్షల దాకా వ్యాపారం కలిగి డబ్బులు లోన్ బ్యాంకు ద్వారా లోన్ వడ్డీ తక్కువ ఇచ్చి వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించారు. దానికి ముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా ద్వారా వాళ్ళకి లోన్ వెళ్తుందంటే వాళ్ళు కూడా చెప్పుకుంటున్నారు, సారు ఇంత మంచి ఉపయోగాలు చేస్తూ మాకు ఇంత ప్రయోగాలు కల్పిస్తుందని కింద జనాభా వచ్చారు. మాకు పిల్లగానే అందరూ ఎస్ఎస్ సభ్యులు అందరూ హాజరయ్యారు. వైఎస్ఆర్ చేయూత 40 సంవత్సరాలకి అది కూడా 3 భాగాలు పడ్డాయి. అందులోని ఇప్పుడు ప్రభుత్వం డీడీ కట్టారు. ఈ ప్రభుత్వంలో ఆ డీడీకి సంబంధించి పెందుర్తిలోని రాత్రి లేఅవుట్ చిన్న ముసలివాడ వాళ్ళు ఆన్వర్ చేస్తారు. దానికి జగన్ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఆల్రెడీ ఇంకా మళ్ళీ పెట్టున్నాము. ఆల్రెడీ మేము వైఎస్ఆర్ అనకాపల్లి ఎస్ఎన్పురంలోని, అలాగే ట్రై జంక్షన్ దువ్వాడ అక్కడ కూడా ఇల్లు పెట్టుకున్నారు. చాలా మంది లోన్ చేయించుకున్నారు. వాళ్ళు కూడా ఇల్లు ఇస్తామని చెప్పి జగన్ గారు డిసెంబర్లో ఇస్తామని చెప్పారు. అవి కూడా ఇచ్చేస్తే ధన్యవాదాలు చెప్పుకుంటూ జై జగన్. మా ఎస్ఎస్సీ సభ్యులు మేము కూడా జై జగన్. జనం ఏ నాయకుడిని వృత్తినే ఇష్టపడరు. తమ కలను సాకారం చెయ్యాలి, తమ కుటుంబాలు నిలబెట్టాలి, తమ జీవితాలు బాగు చెయ్యాలి, సమాజంలో అందరితో పాటే గౌరవం కల్పించాలి, హోదాలు లేకపోయినా హుందాగా జీవించే హక్కును కాపాడాలి. ఇవన్నీ ఇవ్వగల నాయకుడిని ఇష్టపడడం కాదు, హృదయాల్లో నింపుకుంటారు. తమ ఇంటి బిడ్డగా, దేవుడిచ్చిన అన్నగా చూసుకుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు చేసిన ఏ యాత్ర అయినా ఫెయిల్ అయ్యి ఈ రోజు బస్ యాత్రను చూసి బెబ్బేలెత్తి పరిస్థితికి వచ్చాడు. ఈ జనాలు, ఈ జనసందోహాన్ని చూసి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ మట్టిపోయి దిమ్మ తిరిగి
జైలు నుంచి వచ్చాడు కదా, జైలు నుంచి వచ్చిన తర్వాత ఈయన పరిస్థితి ఏమైందంటే బస్ యాత్ర ఫుల్ 100% సక్సెస్. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ బస్ యాత్ర జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు కాబట్టి ఈ జనాలు ఈ యాత్ర, ఈ జనాలను చూసి చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెట్టడం, ఈ జనసందోహంలో చంద్రబాబు నాయుడు లోకేష్ కొట్టుకుపోవడం అనేది ఖాయం. ఆల్రెడీ వాళ్ళ పరిస్థితి తునాతునకలయ్యే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు గుండు జబ్బులు అని ఇది అని చెప్పేసి జైలు నుంచి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. నిజంగా గుండు జబ్బు వచ్చి పోయే పరిస్థితి ఈ జనాలు చూసి చంద్రబాబు నాయుడుకి గుండు పోటు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అంత జనసందోహంతో నడుస్తున్న ఈ సామాజిక సాధికార బస్ యాత్ర, ఈ బస్ యాత్రలో చూడండి ఎంతమంది జనాలు వస్తున్నారు. అలాంటిది అధికారాన్ని, పెత్తనాన్ని అందరి చేతుల్లో పెట్టి ఇది మనందరి ప్రభుత్వమని అంతా అనుకునేలా చేసిన నాయకుడికి ప్రజల మనసుల్లో స్థానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాలా?